మీ ఇంట్లో కూడా పిల్లలు ప్రతి రాత్రి ఇదే చేస్తారు కదా? ఇక పడుకునే కరిమయింది అని మీరన్న ఒక్క క్షణం చాలు. అప్పుడే వాళ్ళకి దాహం వేస్తుంది, బాత్రూం వస్తుంది, ఇంకో కథ చెప్పమంటారు, ఏదో చాలా ముఖ్యమైన విషయం గుర్తొచ్చినట్టు నటిస్తారు. అప్పటిదాకా కళ్లల్లో ఉన్న నిద్రంతా మాయమైపోయి ఇల్లంతా ఒకటే గంతులు, అల్లరి. రోజు రాత్రి ఇదే యుద్ధం. మీకనిపిస్తుంది ఎందుకు పడుకోబెట్టడం లాంటి ఇంత చిన్న విషయానికి కూడా ప్రతిరోజు ఇంత పెద్ద యుద్ధం చెయ్యాల్సి వస్తోందని. ఎందుకంటే ఈ గొడవంతా నిద్ర కోసం కాదు, వాళ్ళు ఒంటరైపోతున్నారనే భయం వల్ల. ఒక చిన్నపిల్లాడి మనసుతో ఆలోచిస్తే పడుకునే సమయమంటే వాళ్ల ప్రపంచం చీకటిగా మారిపోయినట్టు, అమ్మా నాన్న వాళ్లకి దూరమైపోతున్నట్టు, వాళ్ల ఆలోచనలతో వాళ్లని ఒంటరిగా వదిలేస్తున్నట్టు. అప్పుడు వాళ్ల మెదడు విశ్రాంతి తీసుకోమని కాదు, ప్రమాదం పొంచి ఉందని సిగ్నల్ ఇస్తుంది. దీన్నే సైకాలజీలో సెపరేషన్ యాంగ్జైటీ అంటారు. అంటే అది చీకటి అంటే భయం కాదు, ఆ నిశ్శబ్దమంటే భయం. వాళ్ళు సమయం సాగదీయడానికి చెప్పే సాకుల వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. ఇంకొంచెం సేపు నాతోనే ఉండు, నన్ను ఇప్పుడే వదిలి వెళ్లకు, ఇంకా ఒంటరిగా ఉండడానికి నేను సిద్ధంగా లేను. అయితే ఈ యుద్ధాన్ని మనం ఆపొచ్చు. దీనికి పెద్ద పెద్ద క్లాసులు పీకాల్సిన అవసరం లేదు, గొడవ పడక్కర్లేదు. కేవలం వాళ్ళు పడుకునే సమయాన్ని ప్రశాంతంగా, వాళ్లకి భరోసా ఇచ్చేలా మార్చితే చాలు. ప్రతిరోజు ఒకే సమయానికి వాళ్లని ప్రశాంతపరిచే ఒక అలవాటుని మొదలుపెట్టండి. దీనివల్ల పడుకునే సమయం వస్తోందని వాళ్ల మెదడుకి ముందుగానే సంకేతమండుతుంది. గదిలో లైట్లు తగ్గించేయండి, టీవీలు ఫోన్లు ముందుగానే ఆపేయండి. అప్పుడు వాళ్ల శరీరంలో నిద్రను ప్రేరేపించే మార్పులు సహజంగా మొదలవుతాయి. చివరగా ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ఒకే చిన్న పనిని అలవాటు చెయ్యండి. అది ఒక చిన్న ముద్దు మాట కావచ్చు, లేదా మెల్లగా 1 నుంచి 5 లెక్కపెట్టడం కావచ్చు. దీనివల్ల ఆ తరువాతి ఏం జరగబోతోందో వాళ్లకి స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మెల్లగా ఆ యుద్ధభూమి నిశ్శబ్దంగా మారుతుంది. అది ఒంటరితనం నింపిన భయంకరమైన నిశ్శబ్దం కాదు, మనశ్శాంతినిచ్చే ప్రశాంతమైన నిశ్శబ్దం. ఎందుకంటే రాత్రిపూట జరిగేది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య జరిగే పోరాటం కాదు, అది భయానికి భరోసాకి మధ్య జరిగే పోరాటం. ఆ భరోసాని గెలిపించాల్సిన బాధ్యత మనదే.